ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్నటువంటి మూడవ చివరి వన్డేలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరులకు ఆల్అవుట్ అయింది ఇండియా. సో ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి సెంచరీతోటి మరోసారి రాణించి జట్టును ముందుండి నడిపించాడు. శుభ్మన్ గిల్తో పాటుగా ఈ సిరీస్లో నిలకడగా రాణిస్తున్నటువంటి మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతము 78 పరుగులతోటి భారత భారీ స్కోర్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు కదా. ఈ మ్యాచ్లో 52 పరుగులతోటి కొంచెం ఫామ్లోకి వచ్చినట్టుగా, టచ్లోకి వచ్చినట్టుగా కనిపించాడు విరాట్ కోహ్లీ. ఆడినంతసేపు చాలా కంఫర్టబుల్గా చక్కగా ఆడి 52 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీతో పాటుగా కేఎల్ రాహుల్ కూడా 29 బంతుల్లోనే 40 పరుగులు చేసి రాణించారు. దీంతో శుభ్మన్ గిల్ సెంచరీ మరియు శ్రేయస్ అయ్యర్, కోహ్లీ హాఫ్ సెంచరీలు, దాంతోపాటుగా కేఎల్ రాహుల్ చేసినటువంటి 40 పరుగులతోటి ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియాకి ఆదిలోనే షాక్ తగిలింది. 2వ ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 2వ వన్డేలో అద్భుత సెంచరీతోటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రోహిత్ శర్మ ఈ వన్డేలో, అంటే 3వ వన్డేలో మాత్రం కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ కావడంతో ఓపెనర్ శుభ్మన్ గిల్కు తోడుగా 3వ స్థానంలో వచ్చినటువంటి విరాట్ కోహ్లీ మొదట ఆచితూచి ఆడినప్పటికీ ఇద్దరు కలిసి ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచారు. 6 పరుగుల వద్దే ఇండియా తొలి వికెట్ను కోల్పోతే ఆ తర్వాత కోహ్లీ, శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 107 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇద్దరు మరింత జోరు పెంచి గేర్ మార్చి వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేశారు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత శుభ్మన్ గిల్కు తోడుగా శ్రేయస్ అయ్యర్ వీరిద్దరు కూడా ఈ సిరీస్లో చాలా చక్కగా నిలకడగా మొదటి వన్డే నుంచి రాణించారు కదా. ఈ వన్డేలో కూడా అదేవిధంగా అద్భుతంగా ఇద్దరు ఆడుతూ వీరిద్దరు కూడా 3వ వికెట్కు సెంచరీ పార్ట్నర్షిప్ను జత చేశారు. సో మొత్తంగా శుభ్మన్ గిల్ సెంచరీ చేసిన అనంతరము 112 పరుగులకు మొత్తంగా 102 బంతులు ఆడినటువంటి శుభ్మన్ గిల్ 14 ఫోర్లు 3 సిక్సర్లతోటి 112 పరుగులు చేసి అవుట్ అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 2వ వికెట్కు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీ పార్ట్నర్షిప్, ఆ తర్వాత 3వ వికెట్కు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ వీరు కూడా సెంచరీ పార్ట్నర్షిప్ సాధించడంతో ఇండియా భారీ స్కోరు సాధ్యమైంది. అయితే ఒక దశలో ఇండియా కేవలము 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసినటువంటి క్రమంలో, అంటే 32వ ఓవర్లోనే ఇండియా 200 పరుగుల మార్కుని చేరుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 400 పరుగులకు దగ్గరగా ఇండియా స్కోర్ చేస్తుందని అనిపించింది. కాకపోతే చివరిలో బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో చివరికి 356 పరుగులకు పరిమితమైంది. సో 356 పరుగులు అంటే అది తక్కువ స్కోర్ ఏమి కాదు. పైగా అతిపెద్ద గ్రౌండ్ అయినటువంటి నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ గ్రౌండ్లో 356 పరుగులు అనేది నాకు తెలిసి ఇదే ఈ గ్రౌండ్లో వన్డేలలో హైయెస్ట్ స్కోరు. సో ఈ స్కోర్ను చేజ్ చేయడం అనేది ఇంగ్లాండ్ బ్యాటర్లకు మాత్రము కష్టసాధ్యమే అని చెప్పాలి. ఇంగ్లాండ్ బౌలర్లో అదిల్ రషీద్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. ఉన్నంతలో అదిల్ రషీద్ 10 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఇక మార్క్ వుడ్ 2 వికెట్లు తీస్తే సకీబ్ మహమ్మద్, ఆ తర్వాత గస్ అట్కిన్సన్, జో రూట్ వీరు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. అయితే గస్ అట్కిన్సన్ మాత్రము భారీగా, అంటే ఓవర్కి సగటున 9.2 చొప్పున, అదేవిధంగా జో రూట్ కూడా 5 ఓవర్లు వేసిండు. వాస్తవానికి జో రూట్ పార్ట్ టైం స్పిన్నర్ 5 ఓవర్లలో 47 పరుగులు, అంటే ఓవర్కి సగటున 9.4 పరుగులు ఇస్తే ప్రధాన బౌలర్లు అందరూ దాదాపుగా భారీగా పరుగులు ఇచ్చారు. అయితే ఒక మార్క్ వుడ్, అదిల్ రషీద్ వీరిద్దరు మాత్రము చక్కగా బౌలింగ్ చేశాడు. అదిల్ రషీద్ 4 వికెట్లు తీస్తే మార్క్ వుడ్ 2 వికెట్లే తీసినప్పటికీ ఓవర్కి సగటున 5 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేయడం జరిగింది. ఇక ఈ రోజు వన్డేలో సెంచరీ చేసినటువంటి శుభ్మన్ గిల్ ఒకే వేదికలో ఇంటర్నేషనల్ T20, అదేవిధంగా ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ 3 ఫార్మేట్లలో కూడా ఒకే గ్రౌండ్లో సెంచరీలు చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ స్థాయిలో చూసినట్లయితే ప్రపంచంలో 5వ బ్యాటర్, ఒకే వేదికలో ఇంటర్నేషనల్ స్థాయిలో 3 ఫార్మేట్లలో సెంచరీ చేసినటువంటి తొలి ఇండియన్ బ్యాటర్, ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 5వ బ్యాటర్గా శుభ్మన్ గిల్. సో నరేంద్ర మోదీ స్టేడియం శుభ్మన్ గిల్కు ఆ విధంగా వచ్చింది. ఈవెంతో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నటువంటి శుభ్మన్ గిల్ ఐపీఎల్లో కూడా సెంచరీ చేసినటువంటి సంగతి తెలిసిందే. సో మొత్తంగా ఐపీఎల్లో కానీ, తర్వాత ఇంటర్నేషనల్ T20, ఇంటర్నేషనల్ వన్డే
అండ్ ఆల్సో టెస్ట్ క్రికెట్ అన్ని ఫార్మెట్లలో కూడా సెంచరీ చేసినటువంటి ఏకైక ఇండియన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డు సృష్టించాడు. సో మొత్తంగా ఈ సిరీస్లో 3 వన్డేలలో కూడా అద్భుతంగా ఆడినటువంటి శుభ్మన్ గిల్ ఈ ఫార్మేట్లో తనను ఎందుకు వైస్ కెప్టెన్గా నియమించారో మరి తన బ్యాటింగ్ తోటి తన ఆట తీరుతోటి చాటి చెప్పాడు. ఇటీవల జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే దాంతో అతను వైస్ కెప్టెన్గా నియమించడం అవసరమా అని చెప్పేసి చాలామంది విమర్శించినటువంటి నేపథ్యంలో వన్డే ఫార్మేట్లో తన ఆట తీరు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి మరోసారి నిరూపించాడు శుభ్మన్ గిల్. సో ఈ సెంచరీ తోటి భవిష్యత్తులో వన్డే ఫార్మేట్లో రోహిత్ శర్మ తర్వాత తానే కెప్టెన్ అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్తో పాటుగా శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్లో తన బ్యాటింగ్ తీరుతోటి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. వాస్తవానికి తొలి వన్డేలో కోహ్లీ కనుక ఫిట్గా ఉంటే శ్రేయస్ అయ్యర్ ఆడకపోయేవాడే. సో కోహ్లీ ఫిట్గా లేకపోవడంతో అంటే మోకాలి వాపుతోటి కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి చేరినటువంటి శ్రేయస్ అయ్యర్ ఆ తొలి వన్డేలో ముందుండి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి గేమ్ చేంజర్గా మారి ఆ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సంగతి తెలిసిందే. ఇక రెండో వన్డేలో కూడా 41 పరుగులతోటి చక్కగా ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ మూడో వన్డేలో కూడా 78 పరుగులతోటి ఆకట్టుకున్నాడు. సో మొత్తంగా శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీరిద్దరు కూడా ఈ సిరీస్లో తమ బ్యాటింగ్ తీరుతోటి మరి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక కేఎల్ రాహుల్ సైతం తొలి 2 వన్డేలలో విఫలమైనటువంటి కేఎల్ రాహుల్ ఈ వన్డేలో చక్కగానే 29 బంతుల్లో 3 4 ఒక సిక్సర్ తోటి 40 పరుగులు చేశాడు. వాస్తవానికి ఈ 3వ వన్డేలో కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్కు అవకాశం ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ సెలెక్టర్ల యొక్క లేదా టీం మేనేజ్మెంట్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేటువంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి టీం మేనేజ్మెంటు మరి కేఎల్ రాహుల్కి ఈ మ్యాచ్లో కూడా ఆడేటువంటి అవకాశం ఇవ్వడంతో సరే పెద్ద భారీ స్కోరు చేయకపోయినప్పటికీ కేఎల్ రాహుల్ 40 పరుగులతోటి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి తను కూడా మరి తన బ్యాటింగ్ను నిరూపించుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ అదేవిధంగా కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా రాణించడంతో భారత్ 350కు పైగా భారీ స్కోర్ సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పేసి అనుకున్నాం. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ కూడా చక్కగానే రాణించాడు. అయితే సెంచరీ చేస్తే మరింత బాగా ఉండేది. అయితే పరుగుల వేగాన్ని పెంచేటటువంటి క్రమంలో విరాట్ కోహ్లీ అవుట్ కావడం అనేది జరిగింది. అంటే తన వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా టీం కోసము వేగంగా ఆడేటువంటి క్రమంలో కోహ్లీ అవుట్ కావడం జరిగింది. ఈ మ్యాచ్లో 3 మార్పులతోటి టీమిండియా బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. అంటే రవీంద్ర జడేజాను టీం నుంచి తప్పించలేదు. రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా షమీ స్థానంలో హర్షదీప్ సింగ్, మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, షమీకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో హర్షదీప్ సింగ్ తీసుకోవడం జరిగింది. హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడని మనం ముందే అనుకున్నాం. ఎందుకంటే తొలి 2 వన్డేలు ఆడినటువంటి హర్షదీప్ సింగ్కి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలంటే హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఈ 3వ వన్డే ఆడాల్సిందే అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగానే షమీ ప్లేస్లో హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావడం జరిగింది. సో మొత్తంగా రవీంద్ర జడేజా, షమీ, వరుణ్ చక్రవర్తి వీరి 3 స్థానంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక ఇంగ్లాండ్ జట్టు తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే జమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బ్యాంటన్ తుది జట్టులోకి రావడం జరిగింది. సో మొత్తంగా టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లరు వరుసగా ఈ సిరీస్లో 3 వన్డేలలో కూడా అతనే టాస్ గెలవడం జరిగింది. అయితే తొలి 2 వన్డేలలో మొదట బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. బ్యాటింగ్ తీసుకోవడంతో తొలి 2 వన్డేలలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో ఆ అనుభవంతో 3వ వన్డేలో మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ మరి టీమిండియా 350కు పైగా పరుగులు సాధించింది. కాబట్టి మరి అంతటి పెద్ద స్కోర్ని చేజ్ చేయడం అనేది ఇంగ్లాండ్ బ్యాటర్లకు సాధ్యమేనా? కష్టమే. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రము అది రికార్డు విజయం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్కు అది మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మొత్తంగా ఈ మ్యాచ్ గెలిచినట్లయితే టీమిండియా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కానీ అంతకుముందు న్యూజిలాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కానీ ఆ ఓటముల తాలూకు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి మరింత ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.